కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ను గద్దెదించాలని లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ సారథ్యంలోని విపక్షాల ఇండియా కూటమిలో భిన్నాభిప్రాయాలు బయటపడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూటమికి సారథ్యం వహిస్తానడంపై భాగస్వామ్య పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. కొందరు మమతా నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇందుకే ఇండియా కూటమి పార్టీలో ఏం జరుగుతోంది? ఎందుకు భిన్నాభిప్రాయాలు బయటపడుతున్నాయి? ఇది కాంగ్రెస్ కు జలక్క, ఎన్డీఏకు కలిసొచ్చే అస్త్రమా? కేంద్రంలో ఎన్డీఏ సర్కారును మూడోసారి అధికారంలోకి రానియకుండా చేయాలన్న టార్గెట్ తో దేశవ్యాప్తంగా ఎన్డీయేతర పక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. విపక్షాలు కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. కానీ వర్కౌట్ కాలేదు. ఈ మధ్య మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమిలో చీలికలు, భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ సారథ్యంపై పలు పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే తనకు అవకాశమిస్తే కూటమికి సారథ్యం వహిస్తాను అని మమతా బెనర్జీ ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా మారింది. మమత వ్యాఖ్యలపై విపక్ష పార్టీల్లో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇండియా కూటమిని తామే ఏర్పాటు చేశామని దీదీ అంటున్నారు. ఇండియా కూటమిని సరిగ్గా నడపాల్సిన బాధ్యత దానికి సారథ్యం వహిస్తున్న వారిపై ఉందన్నారు. దీదీకి సారథ్యం బాధ్యతలు అప్పగించడంపై కాంగ్రెస్ నుంచి తీవ్రంగానే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇటు మమతకు సమాజ్వాదీ, ఉద్దవ్, శివసేనకు చెందిన నేతలు మద్దతు తెలుపుతున్నారు. దీంతో కూటమిలో కాంగ్రెస్ కు జలకిచ్చినట్లయింది. పారిశ్రామికవేత్త అదానికి వ్యతిరేకంగా పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు ఆందోళనలు చేశాయి. అయితే ఈ ధర్నాల్లో ఎక్కడా టీఎంసీ, ఎస్పీ నేతలు కనపడలేదు. మమతకు కూటమి సారథ్య బాధ్యతలు అప్పగించకపోవడానికి కాంగ్రెస్ కు కొన్ని కారణాలు ఉన్నాయి. టీఎంసీ అధినేత్రిగా మమత పశ్చిమ బెంగాల్లో 3 సార్లు వరుసగా అధికారంలోకి వచ్చారు. కానీ దేశవ్యాప్తంగా టీఎంసీ విస్తరణ ప్రయత్నాల్లో ఆమె విఫలమయ్యారు అనేది హస్తం పార్టీ చెబుతున్న రీజన్. మరోపక్క మమతకు పగ్గాలిస్తే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తన ప్రాభవాన్ని కోల్పోతుంది అన్న భయం కూడా ఆ పార్టీలో ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటలేకపోయింది. దీంతో పార్టీ పరిస్థితి మరింత దిగజారే ఛాన్స్ ఉంటుందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇండియా కూటమిలో లుకలుకలపై పలు పార్టీల నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. కొన్ని అంశాలపై మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలున్నాయని ఎస్పీ నేతలంటున్నారు. బీజేపీ వ్యతిరేక పోరాటంలో మమత పాత్ర కీలకమని, అయితే కూటమి నేతలంతా కూర్చుని మాట్లాడుకున్నాకే నాయకత్వం ఎవరు వహించాలన్నది తేలుతుందని ఆర్జేడీ అంటోంది. ఇటు సిపిఐ కూడా కాంగ్రెస్ వైఫల్యాలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని అంటోంది. భాగస్వాముల విషయంలో ఆ పార్టీ మరింత సానుకూలంగా ఉండాలని కోరుతోంది. మమత సారథ్యంపై ఉద్దవ్, శివసేన నేతలు స్పందించారు. మమత కూటమిలో ప్రధాన భాగస్వామి కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. త్వరలోనే మిత్రపక్షాలంతా కలిసి కోల్కతాకు వెళ్లి దీదీతో భేటీ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఇండియా కూటమిలో చీలికలు మొదలయ్యాయని, ఏకాభిప్రాయం కుదరని పార్టీల మధ్య ఆధిపత్య పోరు మొదలైందన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ పరిణామాలు ఎన్డీఏకి మాత్రం బాగా కలిసొస్తున్నాయి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరి కూటమిలో భిన్నాభిప్రాయాలు తొలగేనా, ఏకతాటిపైకి మళ్లీ వచ్చేనా అనేది సస్పెన్స్ గా ఉంది.